హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిజిటల్ గైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక జాబ్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఈ జాబ్కి ఎవరెవరో అప్లై చేయొచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవసరం, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఈ జాబ్కి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే విషయాన్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్లో ఈ వీడియోని చాలామందికి రీచ్ అలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. కాబట్టి మేము ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది తప్పనిసరి. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఈ జాబ్కి మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే విషయాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ జాబ్కి ఉన్నటువంటి పే స్కేల్ 20,600 టు 63,600 అన్నట్టు. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో సో వాళ్ళకు ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 18 టు 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. యాజ్ అన్ 1/7/2025 వరకు వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 18 టు 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 11/9/2025 రోజున స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 1/10/2025 రోజున మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ అన్నట్టు. సో ఈ జాబ్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా. ఈ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి no person shall be eligible for appointment by direct recruitment to the post of Tanedar in the service unless he is not less than 163 centimeters in height, not less than 84 centimeters round the chest, and full inspiration has chest expansion of not less than 5 centimeters and full inspiration. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ కంటే తగ్గకుండా ఉండాలంట. నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్, హైట్ ఏమో 163 సెంటీమీటర్స్. ఇది మెన్ అభ్యర్థులకు. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి దే మస్ట్ నాట్ లెస్ దెన్ 150 సెంటీమీటర్స్ ఇన్ హైట్, నాట్ లెస్ దెన్ సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఇన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఇన్ ఫుల్ ఇన్స్పిరేషన్. సో ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసి 150 సెంటీమీటర్స్ కంటే హైట్ తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా చెస్ట్ విషయంలో 79 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ ఇన్ ఫుల్ ఇన్స్పిరేషన్. సో ఇదండి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనము ఈ జాబ్కి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే విషయాన్ని చూద్దాం. గూగుల్ని ఓపెన్ చేసి ఏపీఎస్సి అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు ఫ్రంట్ పేజ్లో ఏపీఎస్సి అఫీషియల్ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఏపీఎస్సి వెబ్సైట్ క్లిక్ చేయడం ద్వారా మనము ఇక్కడ అనౌన్స్మెంట్, సో ఈ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మనకు హైలైట్ అవుతూ ఉంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తానేదర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్. సో ఇక్కడ మనము దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓటీఆర్ ఐడి ఆర్ పాస్వర్డ్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఓటీఆర్ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మనము ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ పాస్వర్డ్ ఓటీఆర్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ని క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అయ్యి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓటీఆర్ ఐడి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మీ ఓటీఆర్ ఐడిని పాస్వర్డ్ని ఎంటర్ చేసి సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓటీఆర్ ఐడి లేకపోతే
సో ఇక్కడ రికవర్ ఓటీఆర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా సెర్చ్ చేసి మీ యొక్క ఓటీఆర్ ఐడి అయితే ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో ఇదండి మనకు ఈ జాబ్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్. సో స్టిల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.